ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని అంటున్నాడు. అవును, క్రీస్తు యేసులోనందు ఉండుటనగా ఆయనలో ఐక్యమై ఆయన దేహంలో అవయవములుగా ఉండేవారికి, అనగా ఆయన స్వరూపంలోనికి మార్చబడిన వారికి ఎటువంటి శిక్ష విధి లేదని అర్థము. మన పాప జీవితానికి స్వస్తి పలికి క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే తప్పకుండా వాటి వారికి శిక్షా విధి అనేది ఏది ఉండదు. అందుని బట్టి ఆయన అంటున్నాడు, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం ప్రకారంగా, నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అవును, ఆయన మాట విని ఆయన యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. అట్టివాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని ప్రభు చెప్పుచున్నాడు. కనుక ప్రియులారా, మనము క్రీస్తు యేసునందు ఉన్నట్లయితే మనకు ఎటువంటి శిక్షా విధి ఉండదు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.